నేను అమెరికాలోని ఎన్విడియా కంపెనీని చూడడానికి వచ్చాను. నాకు ఎప్పటి నుంచో ఈ కంపెనీని చూడాలని కోరిక ఉండేది. ఎన్విడియా అనేది శాంటా క్లారా, కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం మరియు డెలావేర్లో విలీనం చేయబడిన ఒక అమెరికన్ బహుళజాతి సంస్థ మరియు సాంకేతిక సంస్థ. ఇది ఒక సాఫ్ట్వేర్ మరియు ఫ్యాబ్లెస్ కంపెనీ. ఇది డేటా సైన్స్ మరియు హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కోసం గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్లు, అలాగే మొబైల్ కంప్యూటింగ్ కోసం చిప్ యూనిట్లపై సిస్టమ్ రూపకల్పన మరియు సరఫరా చేస్తుంది. మరియు ఆటోమేటివ్ మార్కెట్ ఎన్విడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ యొక్క ఆధిపత్య సరఫరాదారు. ఎన్విడియా ఒక ప్రొఫెషనల్ లైన్లు ఎడ్జ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ కోసం మరియు సూపర్ కంప్యూటర్లు మరియు వర్క్ స్టేషన్లో ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ మరియు కన్స్ట్రక్షన్, మీడియా మరియు ఎంటర్టైన్మెంట్, ఆటోమేటివ్, సైంటిఫిక్ రీసెర్చ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ వంటి రంగాలలో అప్లికేషన్ల కోసం ఉపయోగించబడతాయి. దాని జీఫోర్స్ లైన్ జీపీయూ వినియోగదారులు మార్కెట్ను లక్ష్యంగా చేసుకుంటాయి మరియు వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ మరియు పీసీ గేమింగ్ వంటి అప్లికేషన్లలో ఉపయోగించబడతాయి. జీపీయూ డిజైన్ మరియు తయారీకి అదనంగా ఎన్విడియా CUDA సాఫ్ట్వేర్ ప్లాట్ఫారం మరియు APIని అందిస్తుంది. ఇది జీపీయూలను ఉపయోగించుకునే భారీ సమాంతర ప్రోగ్రాంలను రూపొందించడానికి అనుమతిస్తుంది. వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ కంప్యూటింగ్ సైట్లలో మోహరించబడి ఉన్నారు. 2000 చివరిలో ఎన్విడియా మొబైల్ కంప్యూటింగ్ మార్కెట్లోకి ప్రవేశించింది. అది స్మార్ట్ ఫోన్లు మరియు ట్యాబ్లెట్ల కోసం, అలాగే వాహన నావిగేషన్ మరియు ఎంటర్టైన్మెంట్ల సిస్టమ్ల కోసం టెగ్రా మొబైల్ ప్రాసెసర్లను ఉత్పత్తి చేస్తుంది. దీని పోటీదారులలో AMD, ఇంటెల్, క్వాల్కామ్ మరియు సెరెబ్రాస్ మరియు గ్రాఫ్ కోర్ వంటి A1 యాక్సిలరేటర్ కంపెనీలు ఉన్నాయి. ఇది ఆడియో మరియు వీడియో ప్రాసెసింగ్ల కోసం A1 ఆధారిత సాఫ్ట్వేర్ను కూడా చేస్తుంది. సెప్టెంబర్ 2020లో సాఫ్ట్ బ్యాంక్ నుండి ఆర్మ్ని పొందాలనే ఎన్విడియా యొక్క ఆఫర్ పొడిగించిన రెగ్యులేటరీ స్క్రూటీని తర్వాత కార్యరూపం దాల్చడంలో విఫలమైంది. ఇది ఫిబ్రవరి 2022లో అతిపెద్ద సెమీ కండక్టర్ సముపార్జనలో ఒప్పందం రద్దుకు దారితీసింది. 2023లో ఎన్విడియా ట్రిలియన్ కంటే ఎక్కువ విలువ కలిగిన 7వ పబ్లిక్ US కంపెనీగా అవతరించింది మరియు మార్చి 24 నాటికి ఇది యునైటెడ్ స్టేట్స్లో ఉన్న 3వ అత్యంత విలువైన పబ్లిక్ ట్రేడ్ కంపెనీ మైక్రోసాఫ్ట్ మరియు యాపిల్ తర్వాత ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో ముందు స్థానంలో ఉంది. మీరు కూడా అమెరికాకు వచ్చినప్పుడు ఈ కంపెనీని తప్పకుండా దర్శించండి.